Hi everyone, welcome to Sai Academy Learn English through Movie News. ఈ వీడియో నుండి మనం కొత్తగా మూవీ న్యూస్ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో మనం చూడబోయే మూవీ న్యూస్ ఏంటంటే వైమానిక దళంలో చేరి దేశ భద్రత కోసం పోరాడే ఫైటర్గా ఇటీవలే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. తాజాగా ఆయన ఐ యామ్ లెజెండ్ అనే హాలీవుడ్ చిత్రం హిందీ రీమేక్ హక్కులను పొందారు. 2007లో హాలీవుడ్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది చిత్రం. విల్ స్మిత్ కథానాయకుడు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ను ఫ్రాన్సిస్ లారెన్స్ తెరకెక్కించారు. ఈ రీమేక్లో హృతిక్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అనే నవల ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. ఈ రీమేక్ను తన సొంత నిర్మాణంలో రూపొందించేందుకు హృతిక్ సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇది అన్నమాట న్యూస్. ఇప్పుడు మనం ఈ న్యూస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిమైండర్, అదేంటంటే చాలామందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో, అంటే ఒక 1000 వర్డ్స్ని, అంటే ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, బికాజ్ అంటే ఇది కంజంక్షన్. బికాజ్ అనేది కంజంక్షన్, ఎందుకంటే ఒక కారణం ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైలే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ వెయిట్ చేయండి. ఫైల్ ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఆర్ మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫైల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ వైమానిక దళంలో చేరి దేశ భద్రత కోసం పోరాడే ఫైటర్గా ఇటీవలే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? బాలీవుడ్ సూపర్ స్టార్ అనేది సబ్జెక్ట్. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ఏం చేశాడంటే ఆకట్టుకున్నాడు. ఇది వెర్బ్. ఈ రెండింటిని కలిపి రాద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తే బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. ఓకే, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. ఓకే, ఏం చేశాడు? ఆకట్టుకున్నాడు. ఆకట్టుకున్నాడు, మంత్రముగ్ధులను చేశారు అంటే క్యాప్టివేట్ అనమాట. ఇక్కడ ఆకట్టుకున్నాడు కాబట్టి క్యాప్టివేటెడ్. క్యాప్టివేటెడ్ ఎవరిని? ప్రేక్షకులను, అంటే ఆడియన్స్. ఓకే, ఆడియన్స్. ఇటీవలే అంటే రీసెంట్లీ, అంటే ఇక్కడ రీసెంట్లీ అనేది ఇక్కడ రాద్దాం. ఓకే, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ రీసెంట్లీ క్యాప్టివేటెడ్. ఇంకా మనం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాసుకోవడానికి ఇక్కడ హృతిక్ రోషన్ హ్యాజ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, హ్యాజ్ రీసెంట్లీ క్యాప్టివేటెడ్ ఆడియన్స్. ఓకే, ఎలాగా? ఫైటర్గా అనమాట. అంటే యాజ్ ఏ ఫైటర్, యాజ్ ఏ ఫైటర్, యాజ్ ఏ ఫైటర్. ఈ ఫైటర్ ఎవరంట? వైమానిక దళంలో చేరి దేశ భద్రత కోసం పోరాడే ఫైటర్ అన్నమాట. ఎవరైతే చేరారో వైమానిక దళంలో దేనికి? పోరాటం చేయడం కోసం. దేనికోసం? దేశ భద్రత కోసం. ఇలా రాయాలన్నమాట. అంటే ఎవరైతే చేరారో వైమానిక దళంలో, అంటే హూ జాయిన్స్. ఓకే, హూ జాయిన్స్. ఎక్కడ? వైమానిక దళం అంటే ఎయిర్ ఫోర్స్. ఓకే, హూ జాయిన్స్ ఎయిర్ ఫోర్స్. దేనికోసం?
పోరాడేందుకు అంటే టు ఫైట్, టు ఫైట్ చేసేందుకు. ఈ ఫైట్ దేనికి? దేశ భద్రత కోసం అంటే ఫర్ నేషనల్ సెక్యూరిటీ, ఫర్ నేషనల్ సెక్యూరిటీ, ఓకే, ఇది అన్నమాట. బాలీవుడ్ సూపర్ స్టార్ రితిక్ రోషన్ హ్యాస్ రీసెంట్లీ క్యాప్టివేటెడ్ ఆడియన్స్ యాజ్ ఎ ఫైటర్ హూ జాయిన్స్ ఎయిర్ ఫోర్స్ టు ఫైట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. తర్వాత ఇటీవలే, ఇటీవలే అంటే రీసెంట్లీ, ఇటీవలే ఆయన అనే సబ్జెక్టు ఐయామ్ లెజెండ్ అనే హాలీవుడ్ హిందీ రీమేక్ హక్కులను పొందారు. ఏం చేశారు? ఆయన పొందారు. ఇక్కడ పొందడం అంటే అక్వైర్ అనమాట. పొందాడు కాబట్టి అక్వైర్డ్ అంటే హీ అక్వైర్డ్. ఏం పొందాడు? హిందీ రీమేక్ హక్కులను అంటే హీ అక్వైర్డ్ హిందీ రీమేక్ రైట్స్. దేని రైట్స్ ఇవి? ఐయామ్ లెజెండ్ అనే హాలీవుడ్ చిత్రం యొక్క రైట్స్ అన్నమాట. అంటే హీ అక్వైర్డ్ హిందీ రీమేక్ రైట్స్ ఫర్ ద మూవీ, హాలీవుడ్ మూవీ కదా, ద హాలీవుడ్ మూవీ. ఏ మూవీ ఇది? ఐయామ్ లెజెండ్. ఓకే, ఐయామ్ లెజెండ్ అనే మూవీ యొక్క హక్కులను పొందాడు. తర్వాత 2007లో హాలీవుడ్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిత్రం. అంటే ఈ చిత్రం ఫస్ట్ ఏం చేసింది? 2007లో హాలీవుడ్లో విడుదలైంది. తర్వాత సొంతం చేసుకుంది ఎవరిని? అభిమానులని. ఎలాగా? ప్రపంచవ్యాప్తంగా. ఇలా రాయాలన్నమాట. ఫస్ట్ ఇది రాద్దాం. 2007లో హాలీవుడ్లో విడుదలైంది అని రాద్దాం. అంటే దిస్ ఫిలిం వాజ్ రిలీజ్డ్ అంటే ఈ సినిమా రిలీజ్ అయింది అని చెప్తున్నాం. ఎప్పుడు? ఇన్ 2007, 2007లో. ఎక్కడ? హాలీవుడ్. ఓకే, హాలీవుడ్. అండ్ మరియు ఏమైంది? సొంతం చేసుకుంది అభిమానులను. అంటే ఇక్కడ క్యాప్చర్ అన్నమాట. క్యాప్చర్ అంటే క్యాప్చర్డ్, సొంతం చేసుకుంది ఎవరిని? ఆడియన్స్. ఓకే, ఈ ఆడియన్స్ ఎలాగా ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్. ఓకే, వరల్డ్ వైడ్. ఓకే, తర్వాత విల్ స్మిత్ కథానాయకుడు. కథానాయకుడు అంటే లీడ్ యాక్టర్ అనమాట అతనే. అంటే విల్ స్మిత్ ఈజ్ ద లీడ్ యాక్టర్. ఓకే, విల్ స్మిత్ ఈజ్ ద లీడ్ యాక్టర్. తర్వాత సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ను ఫ్రాన్సిస్ లారెన్స్ తెరకెక్కించాడు. ఇక్కడ యాక్చువల్గా ఈ ఉంటుంది. అంటే ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ను ఫ్రాన్సిస్ లారెన్స్ తెరకెక్కించారు అనమాట. అంటే ఫ్రాన్సిస్ లారెన్స్ అనేది సబ్జెక్ట్, తెరకెక్కించారు అనేది వెర్బ్. ఇక్కడ తెరకెక్కించడం అంటే డైరెక్ట్ చేయడం అనమాట. అంటే ఫ్రాన్సిస్ లారెన్స్ డైరెక్టెడ్. ఓకే, ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. అంటే దిస్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. ఓకే, ఫ్రాన్సిస్ లారెన్స్ డైరెక్టెడ్ ది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. తర్వాత ఈ రీమేక్లో హృతిక్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. సమాచారం అనేది వద్దాం ఫస్ట్. సమాచారం అంటే ఇట్ ఈజ్ రిపోర్టెడ్ దట్. ఓకే, ఇట్ ఈజ్ రిపోర్టెడ్. సమాచారం. ఏ సమాచారం? అంటే హృతిక్ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. అంటే ఇట్ ఈజ్ రిపోర్టెడ్ దట్ హృతిక్ విల్ ప్లే అంటే ఇక్కడ నటించడం అనమాట. హృతిక్ విల్ ప్లే ఏ కీ రోల్, ఒక కీలక పాత్రలో. ఓకే, ఈ రీమేక్లో అంటే ఇన్ దిస్ రీమేక్. ఓకే, ఇట్ ఈజ్ రిపోర్టెడ్ దట్ హృతిక్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ దిస్ రీమేక్. తర్వాత
ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అనే నవల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. ఓకే. ఈ చిత్రం ఎలా రూపొందిందంట? ఒక నవల ఆధారంగా ఏంటంటే ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. ఓకే. అంటే దిస్ ఫిలిం ఈజ్ బేస్డ్ ఆన్ దేనిగా బేసరంగా ఒక నవల ఆధారంగా అంటే ఏ నావెల్. ఆ నోవెల్ పేరు ఏంటంటే ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. ఓకే. ఇది ఆ నవల. ఓకే. ద లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. తర్వాత ఈ రీమేక్ను తన సొంత నిర్మాణంలో అంటే ఆయన ఓన్ బ్యానర్లో రూపొందించేందుకు హృతిక్ సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఫస్ట్ అర్థమవుతుంది ఇది రాద్దాం. అర్థమవుతుంది అంటే ఇట్ ఈజ్ అండర్స్టూడ్ దట్ ఏం అర్థమవుతుంది? హృతిక్ సన్నాహాలు చేస్తున్నాడని అర్థమవుతుంది. అంటే హృతిక్ ఈజ్ ఓకే హృతిక్ ఈజ్ ప్రిపేరింగ్. ఓకే. ప్రిపేరింగ్ టు దేనికి రూపొందించేందుకు కాబట్టి ప్రిపేరింగ్ టు ప్రొడ్యూస్ దేన్ని ఈ రీమేక్ని. ఓకే. ప్రిపేరింగ్ టు ప్రొడ్యూస్ దిస్ రీమేక్. ఓకే. ఎక్కడ? తన సొంత నిర్మాణంలో అంటే దిస్ రీమేక్ ఇన్ హిజ్ ఓన్ బ్యానర్. ఇక్కడ ఇన్ కంటే అండర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. అండర్ హిజ్ ఓన్ బ్యానర్ అతని సొంత నిర్మాణంలో. ఓకే. ఇది అనమాట న్యూస్. ఇలాంటి ట్రాన్స్లేషన్స్ కంటిన్యూ చేద్దామంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే ఎప్పటిలాగానే మనం స్టోరీస్ని ట్రాన్స్లేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.